చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా ఈవెంట్ని ఒక సెలబ్రేషన్ లాగా చూస్తుంది. ఎక్కడో మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా. కానీ మరి ఎందుకు ఆయనకు ఒక్కడికే ఒక్క మనిషికి ఇది ఒక పండగలా కనపడదు, ఇదేదో ఒక ఈనో ప్యాకెట్ వేసుకునే కార్యక్రమంలాగా ఎందుకు కనిపిస్తుంది? రిషి గారు, మీరు, నేను, శ్రీనివాస్ గారు, రామ్ గారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. అవును. మనకి ఊళ్ళల్లో కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరింట్లో అన్న పెళ్లి జరుగుతుంటే, ఎవరైనా సంతోషంగా ఒక ఇల్లు కట్టుకుంటుంటే చూసి ఓర్చుకోలేని జనం కొంతమంది ఉంటారు. వీడికి వచ్చే నష్టం ఏం లేదు, కానీ వాళ్ళు సంతోషంగా ఉంటే వీడు ఓర్చుకోలేడు. ఎవరింట్లో అన్న మంచి సంబంధం వాళ్ళ పిల్లలకు వచ్చింది అంటే వీడు ఆకాశరామన్న పేరిట ఉత్తరాలు రాస్తాడు వాళ్ళని. వాళ్ళ కుటుంబం సాంప్రదాయం మంచిది కాదు, వాళ్ళ ఇంట్లో మీ పిల్లల్ని ఇచ్చారంటే మీ గొంతు కోసినట్టే అని ఎడం చేత్తో రాసి ఆకాశరామన్న అని పేర్లు పెట్టి రాస్తూ ఉంటారు. మీ శ్రేయోభిలాషణ అని చెప్పని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎదురాడి సంతోషాన్ని చూసి జీర్ణించుకోలేని. ఇట్లా ప్రతి ఊరుకుండే ఈ టిపికల్ క్యారెక్టర్స్ మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి ఒక సమూహంగా ఏర్పాటు చేస్తే అది వైసీపీ పార్టీ. దానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ సంఘానికి అధ్యక్షుడు. ఇటువంటి వాళ్ళు రాష్ట్రం విభజన జరిగి కొత్తగా ఒక రాజధాని నిర్మాణం జరుపుకుంటా, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతా, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం ఇది మా ఇంటి పండగ అని చెప్పని భావించి అక్కడ ఉన్న ఆలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో నుంచి పవిత్రమైన మట్టి నీరు సేకరించి పూజలు చేసి ఆ అమరావతి ప్రాంతానికి పంపించి ఒక పండగ వాతావరణంలో రాజధాని నిర్మాణం జరిగింది. దానికి హాజరు కాల ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు అతను ఆహ్వానించడానికి ఇంటికి వస్తే లేడుగా, ఉన్నాడు ఇంట్లో ఉండి వాళ్ళని గేట్లో నుంచి లోపలికి రానిలా. తన అటెండర్ తోటి మేము శంకుస్థాపనకు హాజరు కాదలుచుకోలేదు కాబట్టి ముందు ఇంట్లోకి మర్యాదపూర్వకంగా ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు వచ్చారు, వాళ్ళని ఇంట్లోకి పిలిచి కాఫీ ఇచ్చి చెప్పొచ్చు నువ్వు నీ రాజకీయ అభిప్రాయం ఏంటనేది. కానీ ఒక అటెండర్ తోటి క్యాబినెట్ మినిస్టర్ని గేట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన సంస్కారహీనుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి వాళ్ళ ఈ రాష్ట్రంలో విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభం, లక్షలాది మంది అక్కడికి హాజరవుతూ ఉన్నారు, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, 13,600 మంది తింసా నృత్యాన్ని ప్రదర్శిస్తూ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇటువంటి సంతోషకర వాతావరణాన్ని చూసి జీర్ణించుకునే నైజం అతనిలో లేదు. అతనిలో ఉన్నది ఏంటి, క్రెడిట్ కూడా ఏంటంటే ఇప్పుడు పదే నిన్న బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ కూడా విన్నాం మనం. మీకు ఒక సీక్వెన్స్ చెప్తాను, ఒక 2 minutes టైమే ఉండి నాకు. ఇందాక నేను చెప్పినట్టుగా 2015 ఫిబ్రవరి 19 బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత 6 రోజులకి ఫిబ్రవరి 25 జీవో నెంబర్ 63 విడుదల కావటం, ఒక ఎస్పీవి ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన సీక్వెన్స్ ఒకసారి చూడండి రిషి గారు. 7/10/2015 జీవో నెంబర్ 20 జారీ, చైర్మన్ సహా కీలక అధికారుల నియామకం. 2015లో ఎవరున్నారండి? 14/10 అంటే ఈ జీవో విడుదలైన వారం రోజులకి ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా వెంకటేశ్వర గారి నియామకం 14వ తారీఖు రోజున. భూసేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 254 జారీ. 27/1/2016 కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇస్తూ అధికారిక లేఖ. 9/6/2016 భూములు ఇచ్చిన రైతులు అత్యధిక నష్టపరిహార ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నెంబర్ 54 జారీ. జూలై 2016లో టెండర్ల ఆహ్వానం. 7/10/2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా జరిగింది. అంటే ఎప్పుడైనా సరే ఇటువంటి ఈ ప్రాజెక్టు కన్సీవ్ అవడానికి ముందు జరిగే ఈ అప్రూవల్స్, ల్యాండ్ ఎక్విజిషన్, ఈ ప్రక్రియ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ముగిసి అన్ని అనుమతులు తీసుకొని 2019లో శంకుస్థాపన జరిగింది. దాన్ని కొనసాగించున్నట్టయితే 2021-22కి ఈ పండగ వాతావరణం ఆ రోజు జరిగి ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థానంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. మీరు గమనించుకుంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. 1989 ఎన్నికలకు ముందు ఆ రోజు ఏషియాస్ లార్జెస్ట్ బస్టాండ్గా విజయవాడ బస్టాండ్ ఎన్టీ రామారావు గారు నిర్మాణం చేశారు. గుంటూరు బస్టాండ్ కూడా వారి చేతుల మీదుగా నిర్మాణం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మర్రిచెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభాలు అయినాయి. ఇప్పుడు మర్రిచెన్నారెడ్డి గారు ఇవాళ శిలాఫలకం మీద శాశ్వతంగా ప్రారంభకులుగా మర్రిచెన్నారెడ్డి గారి పేరు నిలిచిపోయింది. ఇది ప్రారంభించింది ఎవరనేది శంకుస్థాపన దగ్గర ఎన్టీ రామారావు గారి పేరు ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన దగ్గర ఉండుండేవారు ఆయన శిలాఫలకం మీద. నీ చేతుల మీదుగా ప్రారంభం జరుగుండేది. ఇవాళ
అక్కడ ఉన్న సెలబ్రేషన్ మోడ్లో నువ్వు ఉండేవాడు. రాజేష్ గారు, అది అమరావతి మీద ఉండేది, పోలవరం మీద ఉండేది, భోగాపురంలోనూ ఉండేది, అతను చేసుకుని ఉంటే. అదే అంటున్నా, ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇదే అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఏం చెప్పాడు, 1% అనేది ప్రశ్న కాదు, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ ఎప్పుడు దిగింది అనేది 2020 జూన్ నాటికి మేము పూర్తి చేయబోతున్నాం అన్నాడు. మళ్ళీ తర్వాత 2020 డిసెంబర్ అన్నాడు. 2020 డిసెంబర్ అనుకుందామండి, ఇవాళ మనం 2026లో ఉన్నాం. 27 మార్చికి కానీ అది పూర్తి కాదనుకుంటున్నాం మనం. అంటే 7 సంవత్సరాలు అంత ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుని రాష్ట్రానికి దూరం చేసావు కదా. 960 మెగావాట్లు అతి కారు చౌకగా వచ్చే జల విద్యుత్తు రాష్ట్రానికి దూరం చేసావు కదా నువ్వు ఇవాళ మాకు క్రెడిట్ అంటే ఎక్కడిది నీకు క్రెడిట్? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అతనికి ఒక అక్కడ విగ్రహం ఏమైనా పెట్టాలా భోగాపురంలో, ఏంటి వాళ్ళ గొడవ నాకు అర్థం. 2023లో నువ్వు శంకుస్థాపన చేసావండి. మళ్ళీ 2024 జూన్లో నీ ప్రభుత్వం దిగిపోయింది. 8 నెలల కాలంలో నువ్వు ఎంత పనులు చేసావు? 24% పనులు నువ్వు చేసావు. ఇవాళ ఈ 25 నెలల కాలంలో 76% పనులు మేము పూర్తి చేసి వాళ్ళ ప్రారంభం చేస్తూ ఉన్నాం. అదే వేగంతో నువ్వు పనులు చేస్తున్నట్టయితే ఇవాళ అసలు కొద్దిగా క్రెడిట్ నాకు కూడా రావాలి అని చెప్పని చెప్పిన మొత్తం క్రెడిట్ నీకే వచ్చుండేది కదా. అంటే మీరు గమనించుకోండి, ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్తాను నేను. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో మెన్షన్ చేసిన విశాఖపట్నం కడప స్టీల్ ప్లాంట్ది సెయిల్ వాళ్ళది ఫీజిబుల్ కాదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం వెనకడిగేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయాలని చెప్పని శంకుస్థాపన చేశారు. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, చంద్రబాబు ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన చేశాడు, నేను ఇవాళ అధికారంలోకి వచ్చి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నా అంటే మళ్ళీ శంకుస్థాపన చేసి నేను ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో పూర్తి చేసి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మళ్ళీ 2023 మార్చిలో మళ్ళీ శంకుస్థాపన చేశాడు. అంటే 2019లో ఒకసారి చేసావు, 2023లో కూడా మళ్ళీ శంకుస్థాపన చేసావు. ఇవాళ మళ్ళీ అది కూడా పనులు వేగవంతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొన్న ప్రారంభమయ్యాయి. అంటే నువ్వు శంకుస్థాపనలకు పరిమితం అయ్యావు, ప్రచారానికి పరిమితం అయ్యావు. ఈ రోజు నువ్వు వచ్చి క్రెడిట్ గురించి మాట్లాడితే అసలు క్రెడిట్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నువ్వు గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనే కనీస మాత్రపు విఘ్నత ప్రదర్శించకుండా ఇది చంద్రబాబు ప్రారంభించాడు కదా, దాన్ని రద్దు చేయాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది గవర్నమెంట్ అప్పుడే చేసుకోవాలి. మిగతా గవర్నమెంట్ చేసే పనులన్నీ ఆయనకి నచ్చవు. అది ఎందుకు నచ్చవు అంటే